హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ లీనాస్ వరల్డ్. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నా వీడియోస్ అందరికీ నచ్చుతున్నాయి. సో చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మా మామ కొడుకుది పెళ్లి సిరీస్ నడుస్తుంది కదా, సో అందులో భాగమే గాజులు పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడం అంటే అందరు ముందు ఇంటి ఆడపడుచులు ఎవరు? మా మమ్మీ వాళ్ళే కదా. సో మా మమ్మీ వాళ్ళు ఎంతమంది అంటే 6 మంది అండి. ఫస్ట్ మా పెద్దమ్మ, ఏమైనా మా పెద్దమ్మ, ఆ తర్వాత మామలు ఇద్దరు, ఆ తర్వాత 3 ఆడపడుచులు అన్నట్టుగా. సో ఆడపడుచులకు మాత్రము మంచిగా చైర్లో అట్లా మంచిగా కూర్చోబెట్టి పెడుతున్నారు. మంచిగా అనిపించింది అట్లా. సో ఇట్లా ఈమె మా చిన్న పిన్ని, అందరికన్నా చిన్న ఆమె. అండ్ ఇక్కడ పెళ్ళి కొడుకు. సో మీకు మాకైతే మంచిగా అనిపించింది. ఏమనైతే మా మామ పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఇక్కడ పెద్దమ్మకి పెద్దనాయనకి అందరికన్నా మా పెద్దమ్మ పెద్దనాయనకి బియ్యం పోస్తున్నారు. సో తెలంగాణలో అయితే బియ్యం కంపల్సరీ. గృహప్రవేశమైనా, లేకపోతే ఇంటి పెళ్ళైనా, బర్త్డేలైనా, సత్యనారాయణ వ్రతాలైనా పక్కా పోసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో ఒక్కొక్క సైడ్ ఉండదు, కానీ మా సైడ్ అయితే మేము పక్కా బియ్యం లేనిది శుభకార్యం అనేది జరగదు అట్లా అనమాట. సో అట్లా కొత్త బట్టలు పెట్టి మళ్ళీ శారీ పైన ఇంకో బ్లౌజ్ పరిచి పసుపు కుంకుమ వేసి 5 కిలోల బియ్యము. సో తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 5 కిలోల బియ్యంలో కుడక, తమలపాకు, ఒక్క, ఇంకా పసుపు కొమ్ము, బాదాంది ఉంటుంది కదా అది, ఎండు ద్రాక్ష, 5 రకాలు వేసి బియ్యం పోస్తారు అన్నట్టుగా. ఈమెమో పెద్దత్త బియ్యం పోస్తుంది. సో అట్లా బియ్యం పోయడము ఇక్కడ ఒక ట్రెడిషన్. ఇక్కడ మా అమ్మ బియ్యం పోస్తుంది. సో అందరికీ పోసిరు. సో ఫస్ట్ మా పెద్దమ్మ పెద్దనాయనతో స్టార్ట్ చేసిరు అన్నట్టుగా. ఇంటికి వాళ్ళే కదా పెద్ద ప్రస్తుతానికి. సో అందుకే వాళ్ళతో బియ్యాలు వేయడం స్టార్ట్ చేసిరు. సో అట్లా బియ్యం పోసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇడం ఇస్తారు. ఇడం అంటే ఆకు, ఒక ఆకు 2 ఇట్లా వేసి కాలు మొక్కుతారు అన్నట్టుగా. సో ఒక ఫోటో అది మంచి మొక్కు వీళ్ళు వచ్చేసి మా అమ్మ, మా డాడీ కొంచెం లేట్ వచ్చినుండే డాడీ. సో అందుకే ఈవినింగ్ బియ్యం పోసుకున్నారు.
సో మమ్మీ డాడీ పోషమ్మ వాళ్ళకి వెళ్ళొచ్చిన తర్వాత పెద్దమ్మ తర్వాత మా అమ్మనే, మా అమ్మ, మా ఇద్దరు మామల తర్వాత మా అమ్మ అన్నట్టుగా నెక్స్ట్ ఆడపడుచు. అండ్ అమ్మ వేరే చాలా సైలెంట్గా ఉంటుంది అమ్మ అట్లా. పిన్నా 314697. నువ్వు ఇది బంద్ చేసి నువ్వు అడుగు సబ్బు ఈమె వచ్చేసి మా రెండో పిన్ని వాళ్ళ కూతురు అల్లుడు. సో బియ్యం పోయడం అయిపోయింది అండ్ నెక్స్ట్ కాలు మొక్కుతున్నారు. అండ్ అమ్మ వాళ్ళకి ఏమవుతుంది ఆశ కూతురు అవుతుంది. మా సైడ్ అయితే కూతురు కాలు అల్లుడు కాలు మొక్కుతారనమాట. మా అమ్మ వాళ్ళకి ఏమవుతుంది కోడలు అవుతుంది. సో ఆడపడుచు కూతురు కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా మొక్కుతున్నారు. సో అట్లా ఉంటుంది మా సైడ్ అయితే ఇట్లా అనమాట. బుర్కగా జరుగు పోయినాడు ఆయన వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, మా బావ, మా మరదలు, మా అక్క. సో వీడు మా తమ్ముడు, నేను మా తమ్ముడు ఇద్దరమే. అండ్ అక్క వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు. సో వీళ్ళకి వచ్చేసి రిసెప్షన్ రోజు బియ్యం పోస్తున్నారు. ఎందుకంటే పోషం 4 రోజు తమ్ముడికి బావకి పని ఉండే, సో రాలేదు. బావకి ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదు, తమ్ముడికి బయట బిజీ ఉండే. సో అందుకే రిసెప్షన్ రోజు. అండ్ మస్తు ఎంజాయ్ చేసినాం రిసెప్షన్లో. పెళ్ళిళ్ళు అయితే అసలు కుదరలేదు, పిల్లలతో కూడా కాలేదు. అండ్ పెళ్ళి లేనిది పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి హడావిడి ఉంటుంది. ఆ తర్వాత గెస్ట్లు వచ్చి కలుస్తారు, ఫుడ్ ఇంటికి వచ్చి ఇవే కార్యక్రమాలు ఉంటాయి కదా, మళ్ళీ అప్పగింతలు అవన్నీ. కానీ రిసెప్షన్ రోజు మాత్రం మాకు చాలా టైం ఉండే. అండ్ మేము కూడా వెళ్ళడం తొందరగా వెళ్ళినాము రిసెప్షన్కి. సో మస్తు డ్యాన్సులు చేసిరు, మమ్మీ వాళ్ళతో కూడా చేయించినాం. మొత్తానికి అందరు చేసిరు. అండ్ నెక్స్ట్ ఆ వీడియోస్ వస్తాయి. అండ్ ఏంటంటే రిసెప్షన్లో ఫన్నీగా రెడీ చేస్తారు కదా, అబ్బాయి వాళ్ళ తరపు 5 మందిని, అమ్మాయి తరపు వాళ్ళు. సో అవి కూడా ఇక ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి తరపు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఆంధ్ర. సో ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అన్నట్టుగా ప్యూర్లీ లవ్ మ్యారేజ్. సో అట్లా వాళ్ళు ఎట్లా రెడీ చేసిరు ఏం కథ అనేది నాకు నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేనే బియ్యం పోస్తుంది, ఎల్లో కలర్ శారీ. ఎస్, నెక్స్ట్ నేనే అనమాట బియ్యం పోసేది. ఇక్కడ మా వదిన, పెద్ద వదిన, అందరికన్నా ఫస్ట్ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్లో పెద్ద ఆమె, మా అన్న భార్య, నెక్స్ట్ మా తమ్ముడు భార్య. ఆ తర్వాత ఇప్పుడు ముగ్గురిది అయింది పెళ్ళి ప్రస్తుతానికి అబ్బాయిల దాంట్లో.
ఇంకా ఉన్నారు, ఇంకా 5-6 మెంబర్స్ ఉన్నారు లైన్గా. మా వదిన పోసిన తర్వాత నేను పోయడానికి రెడీగా ఉన్న అక్కడ నిలబడ్డా, ఎల్లో కలర్ శారీ అన్నట్టుగా. అక్కకు వస్తున్నా. అండ్ ఇక్కడ మా బాబాయ్, మా అన్న, మా చిన్న పిన్ని వాళ్ళ ఆయన, మా అన్న, మా ఆయన, అందరము ఒక రిసెప్షన్కి వచ్చిన. ఇంకా రాలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 7 అవుతుంది అనుకుంటా టైం అప్పటికి. సో ఇంటి దగ్గరనే చేసినాం రిసెప్షన్, ఇంటి దగ్గరనే చేసిరనమాట. అయిపోయిందా? నువ్వు ఇక్కడ పోయారు కదా. అక్క వస్తుంది. ఏ భరత్ నువ్వు పోయా బియ్యము పట్టుకోండి ఒకసారి. భాగ్యవతి పట్టుకో. ఫోటో వస్తుంది. లీడర్ మంచిగా కూడా మన టైగర్ భాగ్యం కా టైగర్ భాగ్యం కా కొట్టిండు. ఏం పెట్టా లోపడున్నారు. నిఖిలంతా చెల్లెలు నిఖిలంతా అడిగి